నమస్తే 99 టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రవి గారు, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వర్మ. సుదీర్ఘంగా నడిచింది. 2 ఏళ్ళు దాటిపోయింది. మన వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 కాలం ఒక సవాలు, కాలం ఒక జవాబు అని. కాలమే ఒక ప్రశ్న, కాలమే ఒక జవాబు. కాలం ఒక వారధి, కాలం ఒక సారథి. కాలమే నడిపిస్తూ ఉంటుంది. కాలం ఒక వారధిలాగా పనిచేస్తుంటుంది మనుషులకు అన్నిటికీ మధ్యలో. వాస్తవంగా ఈరోజు 26 విషెస్ ఫర్ 2026 అనే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక లిస్టు ప్రకటించింది. మామూలు మనుషులు, విద్యార్థికులు లేదా వివిధ రంగాల్లో వాళ్ళు ఫోన్లకు సంబంధించి, పొల్యూషన్కి సంబంధించి, స్కామ్లకు సంబంధించి అనేకం ఎలా కోరుకుంటున్నారని. అందరూ కూడా ఉద్రిక్తతకు, ఒత్తిళ్లకు, ఈ ప్రతికూల పరిస్థితులకు ఏదో తలకిందులు అవ్వకుండా గట్టిగా నిలబడి ఎదుర్కోవడానికి సిద్ధమవ్వండి. జీవితం మీద పోరాడాల్సిందే కానీ ఇంక వేరేదే అనే ఒక మెసేజ్ అన్నిటిలో కూడా కనిపిస్తోంది. అయితే మాటల కంటే విషయాలు, పరిణామాలు చాలా కీలకమని ఈరోజు జనవరి 1వ తారీఖు పత్రికల్లో కనుక మనం చూస్తే మనకు అనేక సంకేతాలు కనిపిస్తాయి. కాలం ఎవరి వైపున ఉంది, అసలు నిర్ణయాలు ఎవరి వైపు జరుగుతున్నాయని. బ్యానర్ ఏంటంటే కొంతమంది బ్యానర్ ఇవ్వకుండా అక్కడక్కడ ఇచ్చారు, ఎక్కువ మంది బ్యానర్ ఇచ్చారు. ఏంటి, వోడాఫోన్ వాడు బాకీ పడినటువంటి 87,000 కోట్లు, ఏదో మామూలు అలా 87,000 కోట్లను ప్రభుత్వం స్తంభింపజేసింది అప్పు కట్టాల్సిన అవసరం లేకుండా. దీని మీద 3-4 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఏమవుతుంది ఏంటని మీకు గుర్తుంటే ఈ ఫోన్లు ఇవన్నీ ఇంకా ఇంతగా విస్తరించక ముందటి మాట అది. వాళ్ళు తేలిగ్గా ప్రభుత్వం యొక్క సదుపాయాలు, ఇన్ఫ్రా అంతగా వాడుకొని వచ్చిన దాన్ని కట్టమంటే వచ్చిన ఆదాయంలో వాటా కట్టడానికి ప్రభుత్వం వాళ్ళకు హఠాత్తుగా దాన్ని అలా ఆపేసి 5 సంవత్సరాలు వ్యవధి ఇచ్చింది. అంటే 87,000 కోట్ల మీద 5 సంవత్సరాలు వ్యవధి ఇవ్వడం అంటే వాడికి ఎంత మిగులుతుంది? 5 ఏళ్ల తర్వాత రాజెవరో రంగప్ప ఎవరో అని అప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ మనకు తెలియదు. ఇంకా బ్యాంకులు అవన్నీ దాదాపు 14 లక్షల కోట్లు వీటి కింద రద్దు చేసాయని చెప్తే, రిజర్వ్ బ్యాంక్ మటుకు భారతీయ బ్యాంకులు చాలా బాగున్నాయి, ఏమాత్రం ఇబ్బంది లేదు, వాటికి ఏమి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. ఇది ఒకవైపున మనకు కనిపిస్తుంది. రెండో వైపు నుంచి చూస్తే ఈరోజు ఇందాక చూస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ మంత్రి, 22A భూములకు సంబంధించి 5 రకాల భూములకు మినహాయింపిస్తూ ఆయన ప్రకటిస్తున్నారు. సో ఈ 22A కింద ఉండే భూములు, ఫ్రీ హోల్డ్ భూములు అనే వాటి మీద మేము ఐడెంటిఫై చేసాము, రెవెన్యూ సదస్సులు జరిపాము, కాబట్టి వాటి మీద ఒక నిర్ణయానికి వచ్చేసాము, ఇంకా ఏమి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. నిజానికి ఈ నిర్ణయం ఎవరికి మంచిది అంటే 22A తర్వాత చుక్కల భూములు 2 రకాలైనవి తేలనివి. ఆ రోజు వాళ్ళు సర్వేకి వెళ్ళినప్పుడు తేలని వాటికి చుక్కలు పెట్టారు. ఇప్పటి వరకు కూడా రైతులు నానా బాధలు పడుతున్నారు. వాటిని మా పేరుతో రిజిస్టర్ చేయండి, అది జరగలేదు. మధ్యలో గత ప్రభుత్వంలో ఏదో అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ పెట్టారని అదొక వివాదం అయిపోయింది, అది అయిపోయి ఎన్నిక అయిపోయింది. వీళ్ళు వచ్చాకైనా దీన్ని సమగ్రంగా సాల్వ్ చేస్తారేమో అంటే సదస్సులు జరిపారే కానీ ఎంత భూమి పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయము ప్రాక్టికల్గా పెద్దవాళ్ళు, భూములు కబ్జాలు ఆక్రమించిన వాళ్ళు, రేపు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకే మేలు జరుగుతుంది ఈ నిర్ణయము రైతుల కంటే అనే భావన చాలా బలంగా కనిపిస్తుంది. ఒక 5 రకాల వాళ్ళని మటుకు మినహాయిస్తున్నాం అన్నారు, కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీరు ఏ భూములు మినహాయించారు? ఎన్ని గ్రామాల వారీగా నిషేధిత భూముల జాబితా విడుదల చేయండి. మీరు ఎవరెవరిని ఓకే చెప్తున్నారో విడుదల చేయండి అంటే ఆ ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. అంటే మొదటిది డబ్బుకు సంబంధించింది, ఈ రెండోదేమో భూములకు సంబంధించినటువంటి విషయం మనకు కనిపిస్తుంది. మరోవైపున మనం చూస్తే నిన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ముఖ్యమైన హాస్టల్ పిల్లలు అనేవాళ్ళు, అది 2 ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం అని కాదు, అది 45 మంది చనిపోయారు. తెలంగాణలో కూడా మనం ఈ సమస్య చూసాం. అసలు హాస్టళ్లలో పరిస్థితి మీద మీరు ఏమో ఆలోచించాలి. అవి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళకి ఎక్కడా లేకుండా ప్రభుత్వం మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్లకు మీరు రక్షణ కల్పించలేరా? పరిశుభ్రత ఇవన్నీ లేకుండా ఎందుకు ఉంది? దీని మీద పూర్తి బాధ్యత తీసుకోండి, సిగ్గుపడండి అని హైకోర్టు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది, అభిశంసించింది ఒక విధంగా. ప్రభుత్వ న్యాయవాది సమర్థించుకుంటూ ఉంటే కూడా 2016 నుంచి 2025 వరకు, కాబట్టి ఏదో జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వము, లేకపోతే రేవంత్ రెడ్డి, కేసీఆర్ అనేది ఏం లేదు. అసలు హాస్టళ్లలో పరిస్థితులు ఇంత దుర్భరంగా తయారవటం. సరే, ఫీజులు కట్టిన ప్రభుత్వ ప్రైవేట్ హాస్టల్స్లో కూడా అనేక దుర్వార్తలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి విద్యారంగం యొక్క పరిస్థితి ఇది.
ఈరోజే లేబర్ కోడ్ల గురించి కూడా నిన్ననే వాటి ప్రీ నోటిఫికేషన్ అని ఒకటి విడుదల చేశారు. అబ్బో ఈ లేబర్ కోడ్లు చాలా బ్రహ్మాండమైనవి, వీటి వల్ల కనీస వేతనం పెరుగుతుంది, కనీస వేతనం కాదు గరిష్ట పని గంటలు బాగా పెరుగుతాయని కార్మిక సంఘాలు విపరీతంగా ఆందోళన చేస్తున్నాయి. ఉద్యోగ భద్రత కాస్త కరువైపోతుంది, ఆందోళన చేస్తుంటే లేదు అవి మీకు మేలు చేస్తాయని పిఐబి ద్వారా ఇంకో విధంగా ఇచ్చిన కథనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గిగ్ వర్కర్లు నూతన సంవత్సరం రోజు అందరూ కేరింతలు కొడుతుంటే వాళ్ళు ఒక చిన్న అల్టిమేటం ఇచ్చారు, మామూలు విపరీతంగా దోచుకోవడమే కానీ మాకు జీతం ఇవన్నీ సరిగా ఇవ్వట్లేదు కాబట్టి మేము 31వ తారీఖున సమ్మె చేస్తాము అని. ఖచ్చితంగా న్యూ ఇయర్స్ డే పార్సల్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనివల్ల చాలా సమస్య వస్తుంది అనుకొని కంపెనీలు, ఇది ఇంకో వైపు నుంచి చెప్తున్నాం, మొదటిదేమో సంపన్నుల మాట, రెండోదేమో బాధలకు సంబంధించిన మాట, ఇది ఎదురు తిరగడానికి సంబంధించింది. వాళ్ళు అటువంటి ఒక నిర్ణయం తీసుకొని దేశమంతటా మేము పార్సల్స్ మాకు వచ్చిన ఆర్డర్లు మేము మొబిలైజ్ చేయము, మా సమస్యలు మీరు పట్టించుకోవట్లేదని గొడవ చేశారు. హఠాత్తుగా జెప్టో కానీ లేకపోతే ఇంకొక 3 కంపెనీలు ఇటువంటివి లేదు మేము మీకు ఒక్కొక్క ఆర్డర్ పూర్తి చేస్తే 100 రూపాయలు ఇస్తాము అని పెంపుదల చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. సో వీళ్ళు మీరు పెంచినా సరే ఆ రోజు చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఆర్డర్లు నిజానికి అన్ని డెలివరీ చేసే స్థితిలో మీరే ఉంటారు, మీరు పెంచినట్టు కనిపిస్తుంది కానీ నిజానికి అదేమి మా దాకా చేరేది ఉండదు, మేము చాలా ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్ళు అన్నారు. ఏదైనా కానీ ఒక సమస్య రంగం మీదకి వచ్చింది. సో మనకు నూతన సంవత్సరం ప్రారంభంలోనే మనకి ఇస్తున్న సందేశము సంకేతం ఏంటంటే గట్టిగా నిలబడితే కింద ఉన్నవాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళకి సంబంధించిన హక్కులు కాపాడుకోవటం, కొత్త కోతలు పడకుండా చూసుకోవటం సాధ్యమవుతుంది. పాలకులు మటుకు ఇంకా వేల కోట్లు రద్దు చేయటం, ఇంకా భూములు కట్టబెట్టడం ఈ కార్యక్రమంలో ఉన్నారు. అదే కాలం ఎటువైపు ఉంది అంటే కాలం ఎటువైపు ఉండదు, కానీ కాలం చక్రం తిప్పే వాళ్ళు మటుకు కొంచెం సంపన్నుల వైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మా లక్షణం అని ప్రభుత్వాలు చెప్తుంటే ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నది మాకు కల్పించండి మహానుభావ, కనీసం డిఫికల్ట్గా అయినా మేము బతకడానికి సిద్ధంగా ఉన్నామని సామాన్యుడి కామన, సామాన్యుడి ఘోష అది మనకు మొదటి రోజే. అదేదో ఉదాహరణ ఎవరు కల్పించడం కదా, అన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి అన్నమాట. సార్ మీడియా చులకన మిస్టరీ న్యూస్తో స్టార్ట్, ది సెకండ్ పార్ట్ ఇది కూడా నిజానికి మొదటి దాంట్లోనే చెప్పుండొచ్చు, నేను చెప్పలేదు. ఇప్పుడు